నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో నామినేటెడ్ పోస్టుల జాతర జరగబోతోందా? ఈ నేపథ్యంలో ఆశావహులు తమ ప్రయత్నాలు చేస్తున్నారా? ఉన్నవి చాలా తక్కువ పోస్టులు. కానీ ఆశావహులు కావచ్చు, హామీలు ఇచ్చిన వాళ్ళు కావచ్చు, ఇవ్వాల్సి అంటే బాకీ ఉన్న వాళ్ళు కావచ్చు. లిస్టు చూస్తే చాలా ఉంది. ఎమ్మెల్సీ రేసుల్లో ఉన్న వాళ్ళు ఎవరు? అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపబోతోంది? దాంట్లో నుంచి కూడా కొంత మంత్రి పదవి వరించే అవకాశము ఆ ఎమ్మెల్సీలో ఒకరిద్దరికి ఉండబోతుందన్న వార్తలు కూడా ఆశావహుల్లో మరింత ఉత్కంఠభరితంగా ఎదురు చూసే పరిస్థితులను తీసుకొస్తున్నాయి. మరి ఎవరు ఎమ్మెల్సీలు కాబోతున్నారు? ఆ ఎమ్మెల్సీలో మినిస్టర్లుగా ఆ అవకాశాన్ని వరింపజేసుకోబోతున్న వారు ఎవరు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం చంద్ర గారు. ఆల్మోస్ట్ 3-4 ఎమ్మెల్సీ భర్తీ ఇప్పుడు ఉన్నవి. చాలా ఎమ్మెల్సీలు భర్తీ అవుతాయి. ప్రెసెంట్ నంబర్ ఆఫ్ ఎమ్మెల్సీస్ మనకు రాబోతున్నాయి. ఓకే. కనీవిని ఎరుగని స్థాయిలో ధైర్యంగా ఉన్నారు. కూటమి పెద్దలు చాలా ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ 40+ ఉందనుకుంటాను ఎమ్మెల్సీ. ఏంటి లిస్టు చాలా ఉంది. హామీలు ఇచ్చిన వాళ్ళు, కొత్త వాళ్ళు, వెరసి ఎవరి వైపు మొగ్గు చూపబోతున్నారు అనే ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది. ముందుగా దాని గురించి జనసేనకు విడిచిపెట్టినటువంటి నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయండి పొత్తు ధర్మంలో భాగంగా. అట్లాగే భాజపాగా విడిచిపెట్టినటువంటివి కొన్ని ఉన్నాయి పొత్తు ధర్మంలో. అయితే ఇక్కడ ఏంటంటే అనూహ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి వాళ్ళ సొంత సామాజిక వర్గం నుంచి ఎక్కువ ఒత్తిడి ఉంది. కనీవిని ఎరుగని ఒత్తిడి మనకు అక్కడి నుంచే కనిపిస్తుంది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి హామీలు కావచ్చు. అంటే ఉదాహరణకి పిఠాపురం నియోజకవర్గంలో అంత క్రితం ఒక్కసారి మాత్రమే గెలిచిన వర్మగారు పోటీలో లేకపోతేనే, పోటీ నుంచి వర్మగారిని తప్పిస్తేనే పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి పోటీ చేసేటటువంటి పరిస్థితి నెలకొని ఉన్న సందర్భంగా వర్మగారిని శాసనమండలికి పంపిస్తామని చేసినటువంటి హామీ. అట్లాగే మైలవరం వసంత కృష్ణప్రసాద్ గారికి కేటాయించడానికి రాష్ట్ర మంత్రిగా గతంలో బాధ్యతలు నిర్వర్తించి అంత క్రితం కూడా శాసనసభ్యుడిగా రాణించినటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు గారిని పక్కన పెట్టడం. దేవినేని ఉమామహేశ్వరరావు గారికి కూడా సమీప భవిష్యత్తులో న్యాయం చేస్తామని చెప్పడం, ఇట్లాంటి ఇత్యాది హామీలు చాలా కనిపిస్తాయి. ఈ హామీలలో భాగంగా ఏంటంటే ఇప్పుడు అనూహ్యంగా మొన్న మనకు దేవినేని ఉమామహేశ్వరరావు గారు రాజ్యసభ కోసమే పట్టుబట్టిన మాట వాస్తవం. అయితే సమీకరణలలో భాగంగా సాధ్యపడలేదు. 2014, 19, 24 ఎన్నికల్లో పార్టీకి ఆర్థికంగా ఎంతగానో వెన్నుదన్నుగా నిలిచిన వివాదరహితులైనటువంటి భాష్యం రామకృష్ణ గారికి కేటాయించాలి కాబట్టి భాష్యం రామకృష్ణ గారికి అదే సామాజిక వర్గం నుంచి వారిని రాజ్యసభకి నామినేట్ చేయడం జరిగింది. జనసేన నుంచి కూడా లింగంనేని రమేష్ గారు నామినేట్ కాబడ్డారు కాబట్టి మరొకరికి అదే సామాజిక వర్గానికి నామినేట్ చేయాలంటే కష్టసాధ్యం కాబట్టి మనకి అనూహ్యంగా ఆ పరిణామాల నేపథ్యంలో దేవినేని ఉమామహేశ్వరరావు గారు కోల్పోవటం జరిగింది అవకాశాన్ని. అయితే ఇప్పుడు శాసనమండలికి వచ్చేటప్పటికి దేవినేని ఉమామహేశ్వరరావు గారి పేరు ముందు వరుసలోకి వచ్చింది, ఎన్విఎస్ వర్మ గారి పేరు ముందు వరుసలోకి వచ్చింది, అట్లాగే వంగవీటి రాధాకృష్ణ గారి పేరు ముందు వరుసలోకి వచ్చింది. రాయలసీమ జిల్లాలకు సంబంధించి 3 పేర్లు అనూహ్యంగా తెర మీదకి వచ్చాయి. ఒకటి ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన జిఎన్ఆర్ అసోసియేట్స్ అధినేత గోగిశెట్టి నరసింహారావు గారు. ఆయన పార్టీకి రాష్ట్ర కార్యదర్శిగా సేవలందించారు. పెనుగొండ నియోజకవర్గానికి పరిశీలకులుగా కొనసాగుతున్నారు. వారు మొన్ననే 24 ఎన్నికల్లో నంద్యాల లోక్సభ నుంచి పోటీ చేయాల్సింది సమీకరణలలో భాగంగా వారిని తప్పించి బైరెడ్డి సభ్యులు గారికి అవకాశం ఇచ్చారు. అట్లాగే గతంలో చిత్తూరు శాసనసభ్యులుగా చేసినటువంటి ఏఎస్ మనోహర్ గారు, గోగిశెట్టి నరసింహారావు గారు ఇరువురు బలి సామాజిక వర్గానికి చెందినవాళ్ళు. వీళ్ళిద్దరి పేర్లు అనూహ్యంగా తెర మీదకి వచ్చాయి. అట్లాగే మొన్న రాజ్యసభ ఆశించినటువంటి వారు జనసేన నుంచి ఆశించారా, తెలుగుదేశం నుంచి ఆశించారా, లేకపోతే మధ్య మార్గంగా కొంతమందిని శాసనమండలికి మనకి ఎట్లాగైతే ఆయా రంగాల్లో వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన విశిష్ట వ్యక్తుల్ని రాజ్యసభకు పంపుతారో శాసనమండలికి కూడా అట్లాగే నామినేట్ చేసేటటువంటి ప్రక్రియ ఉంది. కాబట్టి మరొక మారు గంగయ్య నాయుడు గారి పేరు మళ్ళీ ఇప్పుడు ప్రథమంగా వారి పేరు కూడా వారు రాయలసీమ జిల్లాలకి ఉమ్మడి చిత్తూరు జిల్లా పలంనేరుకు చెందినటువంటి హైదరాబాద్లో స్థిరపడిన సుప్రసిద్ధ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు న్యాయవాది అయినప్పటికీ వారి పేరు తెర మీదకి వచ్చింది. గంగయ్య నాయుడు గారి పేరు, వారు బల్లి సామాజిక వర్గం, చంద్రబాబు నాయుడు గారి సహాధ్యాయ కళాశాల రోజుల్లో. అలాగే ఇప్పుడు అక్కడ పరిటాల సునీత గారికి మంత్రి పదవి ఇవ్వకపోతే మంత్రివర్గ విస్తరణలో, మంత్రివర్గ ప్రక్షాళనలో భాగంగా పరిటాల సునీత గారికి తమ సామాజిక వర్గం నుంచి పయ్యావుల కేశవ్ గారిని తప్పించి పరిటాల సునీత గారికి ఇవ్వకపోతే మంత్రి పదవి
ఖచ్చితంగా పరిటాల శ్రీరామ్ని శాసనమండలికి పంపించాలన్న డిమాండ్ ఇప్పుడు పరిటాల రవి గారి అభిమానులు తెర మీదకి తీసుకొచ్చారు. పరిటాల కుటుంబ అభిమానులు కావచ్చు, పరిటాల రవి గారి అభిమానులు కావచ్చు, వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే పరిటాల రవి గారికి ఒక కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారనమాట. రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ సామాజిక వర్గం యొక్క సాంద్రత తీవ్రత ఎక్కువ ఉన్న చోట మరింత ఎక్కువగా ఉంటారు. మనకి ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెనాలి సమీపంలో ఉన్న నారాకోడూరు లాంటి గ్రామంలో కూడా కనీవి నెరుగున అనంతపురం జిల్లాలో లేనటువంటి అతిపెద్ద కాంస్య విగ్రహం నారాకోడూరులో ఉంది పరిటాల రవి గారిది. అంతగా ఆయన అభిమానించేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వైపు నుంచి కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ అది జరుగుతోంది. ఆ పేరు తెర మీదకి తీసుకొచ్చారు వాళ్ళు కూడా. ఓకే. కాబట్టి ఇత్యాది సమీకరణలలో చూస్తే మనకి ఏ విధంగా ఉంది అంటే మీకు ఒత్తిడి పెరుగుతోంది, ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళితే కూడా మనకు కొన్ని పేర్లు కనిపిస్తాయి, కానీ దానికి సంబంధించి ఇంకా సరైనటువంటి సమీకరణలు ఆ దిశగా ఇంకా కొంత అధ్యయనం చేయాల్సి ఉంది, ఇంకొంత కృషి జరగాల్సి ఉంది. అంటే ఎవరి పేరుని పరిశీలనలోకి తీసుకోవాలి. ఎందుకంటే మన అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి 2024 ఎన్నికలకి ముందుగా మనకు తెలుగుదేశం పార్టీ నుంచి వినిపించింది బైరా దిలీప్ చక్రవర్తి గారి పేరు. బైరా ఫౌండేషన్ ద్వారా ఆయన అనకాపల్లి నియోజకవర్గానికి వెళ్ళి ఒక సంవత్సరంన్నర కాలంగా అక్కడ చేసినటువంటి సేవా కార్యక్రమాలు. మధ్యలో జనసేన నుంచి నాగబాబు గారు పోటీ చేస్తారని తీసుకొచ్చారు. నాగబాబు గారు పోటీ చేసేలాగైతే బైరా దిలీప్ చక్రవర్తి గారు తప్పుకుంటానన్నారు. బైరా దిలీప్ చక్రవర్తి గారు తెలుగుదేశం అయ్యారు, నాగబాబు గారు జనసేన అయ్యారు. అనూహ్యంగా వెలం సామాజిక వర్గం నుంచి సీఎం రమేష్ గారిని తీసుకొచ్చి భాజపా నుంచి ఆయన్ని పోటీ చేయించారు. 3 పార్టీల్లో పొత్తు ధర్మాలు ఉన్నాయి కాబట్టి మిగతా 2 పార్టీల నుంచి ఇటు తెలుగుదేశం నుంచి బైరా దిలీప్ చక్రవర్తి గారు ఆయన తనను తాను త్యాగం చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ నాగబాబు గారు 15-20 రోజులు అనకాపల్లి నియోజకవర్గంలో కలదిరగడం జరిగింది. అన్ని శాసనసభ నియోజకవర్గాలు వారు త్యాగం చేయాల్సి వచ్చింది కాబట్టి వారిని శాసనమండలికి నామినేట్ చేశారు. ఇలాంటి అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఏమిటంటే ఇప్పుడు వీళ్ళందరి పేర్లు కూడా తెర మీదకి వస్తున్నాయి. ఇక్కడ మీకు బైరా దిలీప్ చక్రవర్తి గారు ప్రత్యేకించి ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే మీకు ఆ తర్వాత మీకు ఎలక్టెడ్ ఎమ్మెల్సీస్ది ఒక స్థానం ఖాళీ అయింది మనకు ఉత్తరాంధ్రకు సంబంధించి. వైకాపా నుంచి బొత్స సత్యనారాయణ గారి పేరుని వాళ్ళు ప్రతిపాదించిన తర్వాత తెలుగుదేశం నుంచి బైరా దిలీప్ చక్రవర్తి గారి పేరుని ప్రతిపాదించి ఎలక్షన్కి వెళ్ళాలనుకున్నది. మళ్ళీ మనకున్నటువంటి బలం అక్కడ ఉన్నటువంటి సమీకరణలలో భాగంగా బలం సరిపోదని చెప్పి శాసనమండలిలో మీకేంటంటే వైకాపా శాసనమండలి సభ్యులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి బైరా దిలీప్ చక్రవర్తి గారిని మళ్ళీ మరొక మారు మీరు త్యాగం చేయాల్సిందన్నారు. ఆయన మళ్ళీ త్యాగం చేశారు కాబట్టి బైరా దిలీప్ చక్రవర్తి గారి పేరు అనూహ్యంగా తెర మీదకి వచ్చింది. మనకి జనసేనకు వచ్చేటప్పటికి శాసనమండలి అనేటప్పటికీ జనసేన నుంచి ఎవరు శాసనమండలికి జనసేనకి ఖచ్చితంగా విడిచిపెడితే ఎవరు అన్నటువంటి నేపథ్యంలో ఏంటంటే ఈసారి అంటే మొన్న కమ సామాజిక వర్గం నుంచి లింగంనేని రమేష్ గారు, నాగబాబు గారు సొంత కుటుంబం నుంచి సొంత సామాజిక వర్గం పవన్ కళ్యాణ్. కాబట్టి ఈసారి దళితులకు ఇస్తారా లేకపోతే వెనుకబడిన తరగతులకు ఇస్తారన్నది ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. దళితులకి వెనుకబడిన తరగతులకి కేటాయించిన పక్షంలో మొన్న సొంత సామాజిక వర్గం యొక్క వ్యతిరేకత ఎదుర్కొన్నారు కాబట్టి సొంత సామాజిక వర్గానికి కేటాయించాల్సి వస్తే ముత్తంశెట్టి కృష్ణారావు గారు, విజయ నిర్మల్ గారు నవా విద్యా సంస్థల అధినేతలు, ఇవాళ తెలంగాణలో కూడా మెడికల్ కాలేజీ సాధించుకుని వచ్చినటువంటి దంపతులు, అవంతి విద్యా సంస్థల అధినేత ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు సోదరుడు ముత్తంశెట్టి కృష్ణారావు గారు, విజయ నిర్మల్ గారు 2019 ఎన్నికల్లో కృష్ణారావు గారు అవనిగడ్డ నుంచి పోటీ చేశారు. 33-34 వేల ఓట్లు వారు సాధించడం జరిగింది. పార్టీతో కలిసి వారు కొనసాగుతున్నారు, వారి ప్రయాణం వారు చేస్తున్నారు. వారు చాప కింద నీళ్ళగా వారి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. మరి 2 సంవత్సరాల కాలం పూర్తయింది కాబట్టి ఏది తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలక మండలి పూర్తయిపోయి పాలక మండలి సభ్యురాలిగా చేసిన జనసేన కోశాధికారి ఏవి రత్నం గారి అర్ధాంగి అనుగోలు జయశ్రీ గారు వారి పదవీ కాలం ముగిసింది. ఏవి రత్నం గారు మొన్న కూడా రాజ్యసభ కోసం వారు ప్రయత్నించిన మాట వాస్తవం. మరి వారు శాసనమండలి వారు ఆశిస్తే సొంత సామాజిక వర్గంలో అసలు పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది కట్టబెట్టగలరు అన్నది ఒక ప్రశ్న ఇక్కడ మనకి తలెత్తుతుంది. అందులో ఇప్పుడు 21 సీట్లే తీసుకున్నాము, చాలా త్యాగం చేశాం కాబట్టి నామినేటెడ్ పోస్టులో అయినా కొంత వాటా ఎక్కువ అని అంటే అప్పుడు 60-30-10 రేషియో అంటూ కౌంట్ చెప్పారు. కాబట్టి ఏం జరుగుతుందనేది ఒక ఆసక్తికరమైనటువంటి అంశం. ఇది 3 పార్టీలు కూర్చుని ఏంటంటే తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అన్నమాట. ఓకే. కాబట్టి దేవినేని ఉమామహేశ్వరరావు గారు, ఎన్విఎస్ వర్మ గారులకైతే ఖచ్చితంగా బెర్తులు కన్ఫర్మ్ అయ్యాయి అన్నది వాస్తవం. సంధ్య గారు, జేఎన్ఆర్ గారు అది సమీకరణ. గోగిశెట్టి నరసింహారావు గారు ఒకటి, మన ఏఎస్ మనోహర్ గారు ఒకటి, పి గంగయ్యనాయుడు గారు, ముగ్గురు బలి సామాజిక వర్గమే, ముగ్గురు రాయలసీమ ప్రాంతానికి చెందిన వాళ్ళు. ముగ్గురులో ఖచ్చితంగా ఒకరికి అవకాశం ఉంటుంది. అంటే గంగయ్యనాయుడు గారు ఏజ్ ఆఫ్ 75 పూర్తయినాయి.
ఆరోగ్యంగా ఉన్నారు. అట్లాగే కేసులు వాదిస్తున్నారు, వెళుతున్నారు, అప్పీర్ అవుతున్నారు. చంద్రబాబు గారి సహాధ్యాయి కాబట్టి గతంలో తెలుగుదేశం పార్టీకి చేసినటువంటి సేవలు కొన్ని, ఎన్టీ రామారావు గారు మొదలుకొని చంద్రబాబు నాయుడు గారి పార్టీలోకి రాకముందే గంగయ్య నాయుడు గారు ఎన్టీ రామారావు గారితో కలిసి ప్రయాణం చేసినటువంటి నేపథ్యం వారికి ఉంది. ఆ నేపథ్యంతో పాటు ప్రజారాజ్యం సమయంలో వారు మన 30 కేసులు 30 పైచిలుకు కేసులు అన్నాం, కానీ 60-65 కేసుల వరకు వారు ప్రజారాజ్యానికి సంబంధించి వాదించి గెలిచారు అన్న విషయం మనకి ఆ తర్వాత ఆలస్యంగా తెలిసింది. 60 కేసుల వరకు వాటిని దృష్టిలో పెట్టుకున్నా, ఎందుకంటే 2019 ఎన్నికల్లో గంగయ్య నాయుడు గారి కుమారులు పలమనేరు నియోజకవర్గం నుంచి శ్రీకాంత్ నాయుడు గారు పోటీ చేశారు, జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ తర్వాత ఏంటంటే స్తబ్దుగా ఉన్నారు. రాజకీయాల్లో ఏంటంటే క్రియాశీలకంగా ఉండటము జరుగుతుంది, స్తబ్దుగా ఉండటము జరుగుతుంది, ఒక ఇంత శూన్యత ఏర్పడుతుంది అన్నమాట. కాబట్టి వారు ఆశించడంలో తప్పు లేదు. వారిని సామాజిక వర్గం నుంచి, అట్లాగే రాయలసీమ ప్రాంతము గతంలో ప్రజారాజ్యానికి అందించినటువంటి సేవలు, వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మధ్య మార్గంగా వారిని ప్రకటించవచ్చు అనేది ఒక ప్రతిపాదన. చూడాలి మనం ఏం జరుగుతుందో. వీటన్నిటికంటే అత్యంత ఆసక్తికరంగా ఉన్నది వంగవీటి రాధాకృష్ణ గారికి కేటాయించడం అనేది. అది మనం మరొక విశ్లేషణ చేద్దాం దాని గురించి, అంటే దానికి సంబంధించి మార్క్ ఆఫ్ స్టైల్ ఉండబోతోంది. ఎందుకంటే టీమ్ లోకేష్ 2.0 అనేసి అన్నది మనం ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వింటున్నాం. కాబట్టి ఈ ఎమ్మెల్సీకి సంబంధించి మరి సీఎం గారి మార్క్ ఆఫ్ స్టైల్ ఉంటుందా, లేకపోతే మంత్రి గారి మార్క్ ఆఫ్ స్టైల్ అంటే లోకేష్ ఇద్దరి ప్రభావం ఉంటుందండి. ఇద్దరు ఏంటంటే ఇద్దరికి సంబంధించినటువంటి, అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఒకే ఒక్కటి సినిమాలో ముఖ్యమంత్రి అయిన తర్వాత అర్జున్ గారు వచ్చేసి ప్రతి శాఖకి 2 మంత్రులు నియమిస్తారు. ఒకరు అనుభవజ్ఞులు, ఒకరు ఆవేశపరులైన యువకులు అని చెప్పి. అట్లా ఇక్కడ అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆవేశపరుడైనటువంటి యువకుడు, ఉత్సాహంతో ఉరకలేస్తున్నటువంటి చిన్నబాబు నారా లోకేష్ గారు. ఇద్దరి ఆలోచనల్లో నుంచి, ఇద్దరి ప్రతిపాదనల్లో నుంచి రేపు శాసనమండలి కూర్పు ఉండబోతోంది. సంధ్య గారు మంచి పోలిక పెట్టారు. సీరియస్లీ ఎలా తట్టిందో ఏంటో. ఇటు జనసేనకు కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. జనసేనకి ఇది సంధి దశ అంటారు. అట్లాంటి సమయం ఇది జనసేనకి, ఒక సంధి దశ జనసేనకి. బీజేపీ తన మార్క్ ఆఫ్ స్టైల్ ఎలా చూపిస్తుంది అన్నది కూడా క్వశ్చన్. భాజపాలు ఏంటంటే అనూహ్యంగా అప్పటికప్పుడు కొంతమంది సృష్టించబడతారు. అదే అంటే ఆ పేర్లు ఎవరు ఊహించినటువంటి పేర్లు తెర మీదకి వస్తాయి, ఎవరు ఊహించినటువంటి సామాజిక వర్గాలు తెర మీదకి వస్తాయి. భాజపాతో కలిసి ఎప్పటి నుంచో ప్రయాణం చేసినటువంటి వాళ్ళ పేర్లు తెర మీదకి వస్తాయి. తోట సర్వారాయుడు గారి పేరు ఉభయ గోదావరి జిల్లాలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి తోట సర్వారాయుడు గారి పేరు పరిశీలనలో ఉంది వాస్తవానికి. కానీ తోట సర్వారాయుడు గారే సున్నితంగా తిరస్కరిస్తున్నారు అన్న విషయం కూడా ఒకటి చెప్పుకొస్తారు భాజపా పెద్దలు ఢిల్లీ నుంచి. వారే ఇప్పుడప్పుడే కాదు వారే సున్నితంగా తిరస్కరిస్తూ వస్తున్నారు. ఉత్తర భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఈ మధ్య జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి కార్యకలాపాల్లో వారు పాల్గొన్నారు. బీజేపీ ఈవేళ ఉత్తర భారతదేశంలో వరుస విజయాలు సాధించుకుంటూ వస్తున్నటువంటి ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో కీలక పాత్ర తోట సర్వారాయుడు గారు పోషిస్తున్నారు. అది వాస్తవం. ఓకే. కాబట్టి తోట సర్వారాయుడు గారి పేరు కూడా పరిశీలన ఉంది. సోమవీర్రాజు గారి తర్వాత శాసనమండలికి ఈ సామాజిక వర్గం నుంచి, ఆ జిల్లాల నుంచి, కాపు సామాజిక వర్గం నుంచి తోట సర్వారాయుడు గారిని ఎంపిక చేస్తే ఎట్లా ఉంటుందన్నది ఉంది. కానీ జనసేనలో కాపు సామాజిక వర్గం, తర్వాత తెలుగుదేశంలో ఇదే సామాజిక వర్గం, భాజపాలో ఇదే సామాజిక వర్గం అన్నప్పుడు ఎట్లా ఉంటుందన్నది ఒకసారి చూడాలి మనం. ఎందుకంటే వెనుకబడిన తరగతులు, దళితులకి జనసేనలో అవకాశం ఇస్తే జనసేన కనీవిని ఎరుగని విధంగా ఆయా వర్గాలకు జనసేన చేరువవుతుంది. అట్లాగే తెలుగుదేశం పార్టీ మొన్న చేసినటువంటి సమీకరణ రాజ్యసభకు సంబంధించి ఏమైపోయిందంటే ఒక కమ్మ ఒక కాపుకి ఇచ్చారు. జనసేనకు వచ్చేటప్పటికి ఒక కమ్మ అయ్యారు. మళ్ళీ తెలుగుదేశంలో ఒకటేమో కొప్పులవేల, అక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతంలో వెనుకబడిన తరగతుల సామాజిక వర్గం అయినప్పటికీ పూర్తి స్థాయిలో వెనుకబడిన తరగతులు, ఇతర వెనుకబడిన తరగతులకు ఎవరికి అవకాశం రాలేదు అనేటటువంటిది వెనుకబడిన తరగతులలో ఒక ఒక చాలా పెద్ద ఎత్తున ఒక ప్రశ్న లేవదీసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమయంలో వెనుకబడిన తరగతులకు ఏ స్థాయిలో ఇచ్చారన్నది కూడా చర్చకు పెట్టారు. బీదా మస్తాన్ రావు గారికి, లేకపోతే ఆర్ కృష్ణయ్య గారికి, మోపుదేవి వెంకటరమణారావు గారికి, మన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి, ఇవన్నీ తీసుకొచ్చారు. ఆయన ఎంతమంది రెడ్డి సామాజిక వర్గానికి కట్టబెట్టారన్న విషయం చర్చకు తీసుకురాలేదు. ఎంతమంది వెనుకబడిన తరగతులకు తీసుకొచ్చారు, మీరు వెనుకబడిన తరగతులకు మీరు కేటాయించాలనేది ఒక చర్చ కూడా చేశారనమాట. చూడాలి సంధ్య గారు ఏం జరుగుతుందండి. దేవినేని ఉమామహేశ్వరరావు గారు, ఎన్వీఎస్ వర్మ గారు అయితే ఖచ్చితంగా ఆ రెండు పూర్తి స్థాయిలో వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఉన్నాయి, ఉండబోతున్నాయి అన్న విషయం అయితే మనకి విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.
ఇంట్లో నుంచి కూడా ఇద్దరికి మంత్రి పదవి వరించే అవకాశం ఉందన్న వార్తలు అవును. కూడా హల్చల్ అంటే క్షత్రియ చేస్తున్నాయి. సామాజిక వర్గం నుంచి రఘురామకృష్ణరాజు గారు ఏమో డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. ఉమ్, డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు అలాగే కొనసాగుతూ మంత్రివర్గంలోకి క్షత్రియ సామాజిక వర్గం నుంచి ఒకరికి అవకాశం ఇవ్వాలి అన్నది ఒకటి ప్రతిపాదన తెర మీదకి వచ్చింది. వచ్చినప్పుడు మనకి అనూహ్యంగా ఎన్విఎస్ వర్మ గారి పేరే తెర మీదకి వస్తోంది. వారిని శాసన మండలికి తీసుకొని వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే క్షత్రియ సామాజిక వర్గం ఒక ఇంత గుర్రుగా ఉంది, క్షత్రియ సామాజిక వర్గం తెదేపాకి దూరంగా జరుగుతోంది అన్నటువంటి విషయం ఒకటి మనం ఇక్కడ విస్మరించకూడదు ఎట్టి పరిస్థితుల్లో. లెస్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటర్స్ అయ్యి ఉండవచ్చు ఏది క్షత్రియ సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్లో లెస్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటర్స్ అయ్యి ఉండవచ్చు, కానీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటుంది, వాళ్ళ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవాల్సింది గారు. చూద్దాం. ఇటు ఎమ్మెల్సీ ఒకవైపు మంత్రివర్గ ప్రక్షాళన మరోవైపు ఉంది. మరి దీంట్లో నుంచి అటు ఎవరు వెళ్తారు అనేది, ఎవరిని అదృష్టాలు వరించబోతున్నాయి, ఏ సమీకరణాల నేపథ్యంలో ఎమ్మెల్సీలు కట్టబెడతారనేది మంచి అద్భుతమైన విశ్లేషణ. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.